శ్రీమాత్రే నమః. ఆణిముత్యాల ఛానల్కు స్వాగతం, నమస్కారములు. మన భారతీయ సంస్కృతి ప్రకారం నూతన సంవత్సరం ప్రారంభం ఉగాదితో ప్రారంభమవుతుంది. ఉగాది ఇచ్చే సందేశం ఏమిటి? పంచాంగ శ్రవణం అంటే ఏమిటి? పంచాంగ శ్రవణం గురించి శాస్త్రం ఏం చెప్పింది? ఉగాది పండుగ ఎలా వచ్చింది? దీ కథ ఏమిటి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లాంగ్ వీడియోలో తప్పక పెడతాను, తప్పక చూడండి. ఉగాది మనకు ఏం నేర్పుతుంది? ఘటన, అనుభవం ఇవన్నీ కాలాన్ని ఆధారం చేసుకొని నడుస్తాయి. అందుకే కాలాన్ని దైవశక్తిగా ఉపాసించటం మన సాంప్రదాయం. కాలం అనుకూలించాలని అనుకోని వాడు ఉండడు కదా. అలా అనుకూలించేలా కాలంలోని అంతర్లీన దైవశక్తిని అనుసంధానించుకోవటమే ఈ ఉగాది వేడుకలతో. ఉగాది కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం అంటే మనకు తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది ఇచ్చే సందేశం ఏమిటి? ఈ ఉగాది మనకు 3 విషయాలను నేర్పుతుంది. గతాన్ని క్షమించు, ప్రస్తుతాన్ని ఆనందించు, భవిష్యత్తును ఆశతో చూడాలి. ఉగాది పచ్చడి మనకు చెప్పే సందేశం ఏమిటి? జీవితం ఒక తీపి కాదు, ఒక చేదు కాదు. అన్ని రుచులు కలిసినప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది. ఇలాంటి విషయాలెన్నో మనం ఉగాది పండుగ అంటే ఉగాది పండుగలో ఉండే రహస్యాలను తెలుసుకోవాలంటే లాంగ్ వీడియో తప్పక చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పంచాంగ శ్రవణం మనకి ఏం తెలుపుతుంది? కాలాన్ని గౌరవించమని. ఉగాది రోజున పండితులు పంచాంగం ఎందుకు చెబుతారు? అందులో కాలం, గ్రహాలు, దశలు వీటి గురించి చెప్తారు. అంటే శాస్త్రము వీటి గురించి చెప్పే సందేశం. కాలాన్ని గౌరవించేవాడు జీవితంలో ముందుకు వెళతాడు. మనిషికి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే జీవితాన్ని మార్చుకోవచ్చు. ఇది ఉగాది చెప్పే గొప్ప సందేశం అండి. ఉగాది పచ్చడిలో అంటే మనకు ఉగాది పండుగలో మనం చేసే ఉగాది పచ్చడి మన జీవితంలో ఇవన్నీ గొప్ప జీవన సందేశాన్ని సూచిస్తాయి. ఉగాది అంటే యుగానికి కొత్త, యుగానికి ఆరంభం. శాస్త్రం చెప్పే సందేశం ఎలా? గతం ఎలా ఉన్నా మనిషి ప్రతి సంవత్సరం అంటే కొత్త ఆలోచనలతో సంతోషంగా తమ జీవన విధానాన్ని ప్రారంభించవచ్చు. మన జీవితం ఉగాది రోజు నుండే కాక ప్రతి ఉదయం ఉగాది లాంటిదే. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాంగ్ వీడియో పెడతాను ఉగాది గురించి, తప్పక చూడండి. అందరూ విజయలక్ష్మి ఛానల్ని ఆదరించండి. ఇలాంటి మంచి భక్తి వీడియోల కోసం విజయలక్ష్మి అక్షరాల ఆణిముత్యాల ఛానల్లో వీడియోస్ చూడండి.